ప్రైజ్ లార్డ్. ఈరోజు లేఖన స్వరము అదుల్లాము గుహ చదువుకుందామండి. 1వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందామండి. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. ఈ వచనాన్ని గమనిద్దామండి. దావీదు సౌలుకు భయపడి ఒక గుహలో దాగుకున్నారండి. ఆ గుహ పేరు అదుల్లాము గుహగా పిలువబడుతుంది. ఇది దావీదు మహారాజుకి మరుగు స్థలంగా ఉన్నదని 1వ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. అక్కడ పై వచనాలు మనం చదువుకున్నట్లయితే అదుల్లాము అను చట్టురాతి కొండ గుహలో ఉండు దావీదు వద్దకు వచ్చినట్లు, అది దావీదుకు మరుగు స్థలంగా ఉన్నదన్నట్లు అక్కడ వ్రాయబడి ఉంటుందండి. ఇక్కడ అదుల్లాము గుహలోకి దావీదు ఎందుకు వచ్చారండి? శత్రు భయం నుండి రక్షించుకోవడానికి, ఆ ప్రదేశము క్షేమమిస్తుందని, శత్రువు చూడటానికి చూడకుండా ఉండటానికి ఆ గుహలోనికి వెళ్ళారు అని దావీదు గారు. అయితే ఈ సంగతి అతని సహోదరులకు, అతని తండ్రికి, అతని ఇంటి వారందరికీ ఈ సంగతి తెలిసిందని, దావీదు అదుల్లాము గుహలో ఉన్నాడని అతని యొద్దకు వెళ్ళారని బైబిల్ చెప్తూ ఉందండి. చూద్దామండి. వీరే కాకుండా ఇంకా ఎలాంటి ప్రజలు అక్కడికి చేరుకున్నారో కూడా దైవ గ్రంథంలో రాయబడి ఉన్నది. చదువుకుందామండి. 1వ సమూయేలు 22వ అధ్యాయం 2వ వచనాన్ని. మరియు ఇబ్బంది గల వారందరినూ, అప్పులు చేసుకున్న వారందరినూ, అసమాధానముగా ఉండి వారందరినూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యను. ఇక్కడ గమనిద్దామండి. శత్రు భయం నుండి తప్పించుకుని ఒక గుహలోనికి దావీదు వస్తే సంగతి తెలుసుకుని అక్కడికి వచ్చిన వారిని కూడా సమాధానపరుస్తున్నారు దావీదు గారు. ఇబ్బందిలో ఉన్న వారందరికీ ఓదార్పునిస్తున్నారు. ఈ వచనం ప్రకారం మనం గమనిద్దామండి. ఆనాడు దావీదు గారు శత్రువుకు భయపడి ఒక మరుగైన స్థలమును, ఒక క్షేమమైన ప్రదేశాన్ని, ఒక సురక్షిత ప్రదేశాన్ని ఎలా ఏర్పరచుకుని మరుగైన స్థలము, దాగుకునే స్థలమును ఎలా ఎన్నుకున్నారో, ఈనాడు ఈ లోకపు శత్రువు చూడకుండా తప్పించుకోవడానికి మన దాగుచోటైన క్రీస్తు ప్రభులు వారి చాటుకు వద్దామండి. అందుకే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. చూద్దామండి. ఈ దావీదు గారే చక్కగా కీర్తన గ్రంథంలో రాశారు. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. మన దాగుచోటు ఆ ప్రభులు వారు అవ్వాలి, సిలువ మార్గం అవ్వాలి. అప్పుడు మనం ఆ సిలువ చాటును, ఆ యేసయ్య చాటును దాగుకున్నట్లయితే ఏ శత్రు భయం లేకుండా, శ్రమల్లో చిక్కుపడకుండా సురక్షితంగా ఉంటాము అనే గ్రహింపుకు మానవులమైన మనం వద్దామండి. ఈ సిలువ విలువ తెలుసుకుని ఆ యేసయ్య చెంతకు వచ్చిన మనం దావీదు గారి వలె ఇబ్బందులు గల వారిని, అసమాధానంగా ఉన్న వారిని పరామర్శించి వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే చక్కని మార్గంలోనికి వచ్చిన మనం, అది వెలుగైనదని, అది మోక్ష మార్గమని గుర్తెరిగిన మనం, మన దగ్గరకు వచ్చిన వారిని కూడా సహాయం కోసం అడిగిన వారిని ప్రార్థన సహాయంతో ఆదరిద్దామండి. వారిని యేసయ్య వైపుకు చూపించుదాం. సిలువ మార్గాన్ని పరిచయం చేద్దాం. దావీదు గారు ఆ గుహలో కూర్చుని సమయాన్ని వృధా చేయకుండా ఎలాగ ఇతరులకు సహాయపడ్డారో, అధిపతి అయ్యారో, అలాగే మనం కూడా మన దాగుచోటు మరుగైన స్థలమైన యేసయ్య సిలువ చాటుకి వద్దామండి. దావీదు గారు అదుల్లాము గుహలో కూడా మంచి పరిచర్య ఎలా చేశారో, అలాగే మనం కూడా మన జీవితం కొద్ది కాలమే కాబట్టి మనం కూడా దేవుని ఆత్మతో నడిపింపబడి ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును చాటి చెప్పేవారంగా ఉందామండి. కీర్తనలో 145వ అధ్యాయంలో వ్రాయబడినట్లు, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిల్చును అన్న వాక్య ప్రకారము ఆయన రాజ్యమును, నీతిని వెతికే వారంగా, ప్రకటించే వారంగా, అనుభవించే వారంగా ముందుకు కొనసాగుదామండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకునేవారుగా ఉందాము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది, ఆయన ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును అన్న వాక్య ప్రకారము భయం లేకుండా నెమ్మదిగా ఆ దేవాది దేవుని చెంత ఉందామండి. ఏ శత్రు భయమో మనల్ని ఏమీ చేయలేదు అనే దృక్పథంతో ముందుకు కొనసాగుదాం. ఆ దేవుని కృప మన అందరికీ తోడైండును గాక. ఆమేన్.